హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ కాంపిటేటివ్ అడ్డా. ఈరోజు మనం వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క రాజధాని కోల్కతా. దీనిని నవంబర్ 11, 1956 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ లోక్సభ స్థానాలు 42, అదేవిధంగా రాజ్యసభ స్థానాలు 16. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలు 294. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ప్రజల యొక్క ప్రధాన భాష బెంగాలీ భాష. ఇచ్చట ప్రజలు నివసించే గిరిజన తెగలు సంతాలులు. గిరిజన జానపద నృత్యాలు జాత్ర, ఛౌ, కతి. ఇచ్చట కల జల విద్యుత్ కేంద్రం మయూరాక్షి అనే జల విద్యుత్ కేంద్రం కలదు. ఇచ్చట గల థర్మల్ విద్యుత్ కేంద్రాలు బండిల్, ఫరక్కా. ఇచ్చట గల కాలువలు దామోదర్, మయూరాక్షి. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఉప్పు నీటి వృక్షాలు అంటే మ్యాంగ్రూవ్స్ అధికంగా గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర హక్కుల కమిషన్ను స్వతహాగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం. సుందర్బన్ మ్యాంగ్రూవ్ అడవులు ప్రపంచంలోనే అతి పెద్దవి. దేశంలో బొగ్గు గనులు అధికంగా గల ప్రదేశం రాణిగంజ్. దేశంలో పొడవైన బ్యారేజ్ ఫరక్కా బ్యారేజ్. ఇది గంగా నదిపై ఈ రాష్ట్రంలోనే కలదు. వృద్ధాశ్రమాలు ఎక్కువగా గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్. నేల బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్. దేశంలో జనసాంద్రత ఎక్కువగా గల రాష్ట్రాల్లో రెండవది. ఈ రాష్ట్ర జనసాంద్రత 1028 పర్ చదరపు కిలోమీటర్. దేశంలో జనాభా ఎక్కువగా గల రాష్ట్రాల్లో నాలుగవది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీది ఈ రాష్ట్రమే. ఈ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈమె దేశంలోనే 14వ మహిళా ముఖ్యమంత్రిగా చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, ఆశాపూర్ణాదేవి, బంకిం చంద్ర చటర్జీ మొదలైన వారు బెంగాలీ భాషలో ప్రముఖ కవులు. రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన స్థలం ఉత్తరాయణ్. భారతదేశపు తూర్పు ముఖద్వారం, ది గేట్వే ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అని, చికెన్ నెక్ అని సిలిగిరి నగరాన్ని పిలుస్తారు. కేంద్ర జనుము పరిశోధనా సంస్థ గల ప్రదేశం బరక్పూర్. రైల్ ఎలక్ట్రిక్ ఇంజన్లు తయారు చేయబడే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్ స్థాపించబడిన ప్రదేశం చిత్తరంజన్ అనేటటువంటి ప్రదేశం. వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ పరమహంస ఆశ్రమం గల ప్రదేశం బేళూరు. 1959 సంవత్సరంలో బ్రిటన్ సహకారంతో ఉక్కు కర్మాగారం స్థాపించబడిన ప్రదేశం దుర్గాపూర్. వేసవి విడిదిగా పేరుగాంచిన ప్రదేశం నారింజ, తేయాకు, సింకోనాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం డార్జిలింగ్. హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్ డార్జిలింగ్లో కలదు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే 1999లో యునెస్కో సాంస్కృతిక స్థలాల జాబితాలోకి చేరింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర హైకోర్టు కోల్కతాలో కలదు. సిటీ ఆఫ్ ప్యాలెస్, రాజభవనాల నగరం అని కోల్కతాని పిలుస్తారు. కోల్కతా నగరం యొక్క రూపశిల్పి జాబ్ చార్నాక్. దేశంలో తొలిసారిగా పేలుడు పదార్థాన్ని ప్రదర్శించే మ్యూజియంను కోల్కతాలో ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కువ జనాభా గల నగరాల్లో రెండవ నగరం కోల్కతా. దేశంలో భూభాగ విస్తీర్ణం ఎక్కువగా గల నగరం కోల్కతా. సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నగరంలోనే కలదు. ఈడెన్ గార్డెన్స్, సుభాష్ సరోవర్ స్విమ్మింగ్ స్టేడియంలు ఈ నగరంలో కలవు. అతి పెద్ద స్టేడియం యువభారతి ఫుట్బాల్ స్టేడియం ఇచటనే కలదు. ఈ నగరం హుగ్లీ నది ఒడ్డున కలదు. హుగ్లీ నది ఒడ్డున గల మరొక నగరం హౌరా. కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కలకత్తాలోనే కలవు.
దేశంలో అతి పెద్ద మ్యూజియం ఇండియన్ మ్యూజియం, ఇది కలకత్తాలోనే ఉన్నది. దేశంలోనే అతి పెద్ద బ్రిడ్జ్ రవీంద్ర సేతు, దీన్నే హౌరా బ్రిడ్జ్ అంటారు, ఇది హుగ్లీ నదిపై కలదు. దేశంలో అతి పెద్ద గ్రంథాలయం ఈ నగరంలోనే కలదు. దేశంలోని అతి పెద్ద జూ అలీపూర్లోని జూలాజికల్ గార్డెన్. తూర్పు రైల్వే, ఆగ్నేయ రైల్వే ప్రధాన కేంద్రాలు కలకత్తాలోనే కలవు. వైద్య కళాశాలను మొదటిసారిగా భారతదేశంలో కలకత్తాలో ఏర్పాటు చేశారు. సెయింట్ విలియం కోట కలకత్తాలోనే కలదు. 1911 వరకు భారతదేశ రాజధానిగా కలకత్తా అనేది ఉన్నది. తొలి సైన్స్ సిటీగా పిలువబడే నగరం కలకత్తా నగరం. దేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ 1727 ఇయర్లో కలకత్తాలోనే ఏర్పాటు చేశారు. కోల్కతా మెట్రో రైల్ ప్రాజెక్ట్ దేశంలోనే మొట్టమొదటి మెట్రో రైల్వే ప్రాజెక్ట్ 1995. సౌరశక్తితో వీధి దీపాలు వెలిగిన మొట్టమొదటి మెట్రో నగరం కలకత్తా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చటనే కలదు, దీన్ని 1890లో స్థాపించారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఇచ్చటనే కలదు, దీన్ని 1916లో స్థాపించారు. రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం కోల్కతా, జాదవ్పూర్ విశ్వవిద్యాలయాలు కోల్కతాలోనే కలవు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తాలోనే కలదు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలోనే కలదు. స్వామి వివేకానంద 1863 ఇయర్లో జనవరి 12న కలకత్తాలోనే జన్మించారు. ఈయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు జనవరి 12న. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరై హిందూ మత ప్రభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. 1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించారు. ఏప్రిల్ మాసంలో జరుపుకునే ప్రధానమైన పండుగ చరక్. ఏప్రిల్ మాసంలో బెంగాలీలు జరుపుకునే పొయిలా బైసాఖి అనే ఉత్సవాన్ని బెంగాలీలు నూతన సంవత్సరంగా భావిస్తారు. పశ్చిమ బెంగాల్ సచివాలయం రైటర్స్ బిల్డింగ్. పశ్చిమ బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను స్థాపించారు. పశ్చిమ బెంగాల్లో ప్రసిద్ధి చెందిన మిఠాయి బంగ్లా రసగుల్లా, దీనికి 2000